మేము ఇంటికెళ్ళేసరికి లక్కీ అయితే కింద వాళ్ళ ఫ్రెండ్తో ఆడుకుంటున్నాడు. ఇక తమ్ముడిని ఎత్తుకొని ముద్దాడాడు కాసేపు. ఇంకా నేను వచ్చాను కదా అని చెప్పి ఇంకా ఆట ఆపేసి పైకైతే వచ్చిండు. నేను లక్కీ దేవాంశ్ అయితే వీడియో తీస్తుంటే దేవాంశ్ అరటిపండు తినుకుంటా చూసారా ఎంత తీట పనులు చేస్తున్నాడు అగోండి. ఇంకా మా లక్కీ అంటే నాకు చాలా ఇష్టము. మా లక్కీ అంటే నాకే కాదు మా దేవాంశ్ కూడా చాలా ఇష్టము. మా లక్కీ చిన్నప్పుడు నా చేతుల్లోనే బాగా పెరిగాడు. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత చాలా దూరం అయ్యాము మేమైతే. అదైతే మిస్సింగ్ ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో నేను మా అమ్మ ఒక కర్రీ చేసిందని చెప్పాను కదా, ఆ కర్రీ వచ్చేసి నాన్ వెజ్ కాదు వెజ్జే, శనగపప్పు తోటకూర. ఈ కర్రీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా ఇష్టం ఈ కర్రీ. మా అమ్మ బాగా వండుతుంది. శనగపప్పు తోటకూర అనేది చాలా రేర్ కాంబినేషన్. దేవాంష్కి లక్ అయితే అన్నం తినిపించేసిండు. ఇంకా నైట్ అయితే పడుకుని పోయినాం. పొద్దున్న లేచేసరికి మా చెల్లి టీ పెట్టింది అండ్ అలాగే టీలోకి ఫైన్ బిస్కెట్లు పట్టుకొచ్చింది అనమాట. మీలో ఎంతమంది ఫైన్ బిస్కెట్లు టీలో ముంచుకొని తినే అలవాటు ఉందో చెప్పండి. మాకైతే చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. ఇంకేంటి చచ్చేదాకపోదు బ్రెడ్ లేదంటే ఫైన్ బిస్కెట్ ఉండాలి. ఈ చెట్టు ఎంతమందికి తెలుసో చెప్పండి. ముట్టుకుంటే ముడుచుకుపోయాకు. చిన్నప్పుడు చూసి అరే ఏంట్రా బాబు ఇలా ముడుచుకుపోతుంది అని చాలా షాక్ అయ్యేవాళ్ళం అనమాట.